ఇలా వచ్చావు? పోయిన వారం నువ్వు ఏమైనా వచ్చావా ఏంటి? పోయిన వారం నా గురించి చెప్పాడురా. అందం సచారం సౌందర్యం పెద్దవాళ్ళు చెప్పాడు. అందుకే నా మనసు బాగా నచ్చి నేను రాలేదురా. సరేనా? ప్రార్థనకి ఎప్పుడు వస్తుంది కానీ వచ్చినప్పుడు
అవునవును. వినిపిస్తుంది ఇలా. ఏంటి అందరూ ఒకేసారి కలిసికట్టు ఉండాలి లేదా ఎక్కడికి వెళ్తున్నారు? పక్క ఊర్లో ఉంటుంది జరుగుతున్నాయంటే అక్కడికి వెళ్తున్నాయి. అక్కడ వాక్యం మంచి చెప్తుంది సేవలు. అదేంటి మన చర్చి మన సంఘం ఉంది, మన దగ్గరికి వెళ్ళేసి పక్క ఊర్లో వెళ్ళడము అది కొంచెం ఆలోచించడానికి కూడా బాగాలేదు కదా. నీళ్ళని ఎప్పుడు వచ్చినప్పుడు మా గురించి మాట్లాడలేదు. ఏది కూడా మా గురించి మాట్లాడాలని అనిపిస్తుంది. అయ్యో అట్లా ఎప్పుడు కూడా అనుకోకూడదు. బైబిల్ వాక్యంలో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో దేవుని వాక్యం విధంగా సెలవిస్తుంది. అపొస్తలులు రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు, సహవాసమందు అందరూ ఐక్యత కలిగి ఏ విధంగా ఉన్నారో మనం కూడా అలాగే ఐక్యత కలిగి ఒకరినొకరు ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన గురించి మనం బాగుండాలని మన సేవకులు భాషణ వాళ్ళు కూడా ఎంతో ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి వారు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనము మన సంఘాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళి అలా వెళ్ళడం బాగుంటుంది. కాబట్టి అందరూ ఐక్యత కలిగి ఇక్కడే ఉండి క్రీస్తు ప్రేమను అనుసరించి సహోదర ప్రేమ కలిగి మనందరం కలిసి ఉంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా సేవకుడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని అనుకోకుండా మనసులో ఉంచుకోకుండా ఏది జరిగినా మన మంచికే అది కాకపోయినా ఎప్పుడో ఒకసారి అది మనకు తెలియకనో ఏదో తప్పు చేస్తాం. కాబట్టి అలా చేయకుండా అందరము మన తప్పులు దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి అందరం కలిసి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు ఏమంటారు? వాళ్ళు ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేయడం నచ్చలేనా కూడా మన సేవకులు మాత్రం ప్రతి దినము మన కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట ఉపయోగించి మన తప్పులు మనం తెలుసుకొని పశ్చాత్తాపడి దేవునికి దగ్గరగా ఉండి కలిసిమెలిసిగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? డాన్స్ అమ్మో డాన్స్ విడారో నాయనా. డాన్స్ బాగా భాష